గాయస్ మనం ఎండాకాలంలో మనం చాలా తాగి కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ చాలా మంది తాగి హెల్త్ని అయితే చాలా మట్టికి మనం అయితే పాడు చేసుకుంటున్నాం. కానీ హైదరాబాద్లో కృష్ణగాంధీ పార్క్ పక్కనే శ్రీ వినాయక పుదీనా జ్యూస్ అయితే ఇక్కడైతే లభిస్తుంది. వీళ్ళ దగ్గర అచ్చంగా మనకి ప్యూర్గా వీళ్ళైతే మనకైతే 4 రకాల జ్యూసెస్ అయితే మనకైతే అందిస్తుంది ఆంటీ. ఒకసారి అయితే మనం వెళ్ళి చూసి వాళ్ళ దగ్గర అసలు ఎన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయనేది అయితే చూసి వీళ్ళు అసలు ఎలా తయారు చేస్తారన్నది కూడా మనం అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. ఆంటీ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి. ఏమేమి ఉంటాయంటే మీ దగ్గర? మా దగ్గర పుదీనా జ్యూస్, బటర్ మిల్క్, లస్సీ ఉంటాయి. ఓకే. ఎవరు తయారు చేస్తారు? నేనే తయారు చేస్తాను. మీరే తయారు చేస్తారు. పుదీనా పుదీనా ఏంటంటే దీనివల్ల ఏంటి యూజ్? పుదీనా అంటే పుదీనా జ్యూస్ చేస్తాం అనమాట. పుదీనా గ్రైండర్ కేసి రసం తీసి పుదీనా రసం, నిమ్మరసం, జీలకర్ర, సొంటి, మిరియాలు, బ్లాక్ సాల్ట్, అల్లం ఇవన్నీ మిక్సీ చేసి వాటర్లో కలిపి పుదీనా రసం కూడా కలిపేస్తాం అన్నమాట. ఓకే. ఒకసారి చూపిస్తారా ఒకసారి? చూస్తున్నాం కదా, ఇదంతా పుదీనా అనమాట. చూస్తున్నాం కదా, ఇదంతా పుదీనా. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్ ఈ వాటర్ తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, కొంతమందికి నోటి దుర్వాసన తగ్గుతుంది, హీట్ తగ్గుతుంది, మంచిది. ఇది నేచురల్, మేమన్నీ వేసి చేస్తాం కాబట్టి. కొన్ని ఏంటంటే కూల్ డ్రింక్స్ వల్ల అన్ని కెమికల్ వేసి చేస్తున్నారు. మీరు తాగితే ఈ సమ్మర్ లో పుదీనా జ్యూస్ తాగండి, మంచిది. బటర్ మిల్క్ ఉంటాయి. బటర్ మిల్క్ మేము పాలు తెచ్చి తోడేసి మేమే పెరుగు చేసి తోడేసి చేస్తాం. ఇక్కడ స్మెల్ కూడా చూస్తుంటే మొత్తం పుదీనాకు స్మెల్ అయితే వస్తుంది. ఇవి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ గా అయితే ఉన్నదో. ఇదేం బటర్ మిల్క్ అండి? ఇది బటర్ మిల్క్. ఇందులో ఏమేమి మిక్స్ చేస్తారు? బటర్ మిల్క్ లో అల్లము, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసి. పెరుగు మీరు బయట నుంచి కొంటారా? మేము పాలు తెచ్చి తోడేసి కాసి పెరుగు చేస్తాం. పెరుగు చేసి మజ్జిగ చేస్తాం. చల్లదనం ఇస్తుంది. కొంచెం ఎండలో పోయినా కూడా దాహం వేసిన తాగినా కూడా బాగుంటది. లస్సీ. లస్సీలో ఏమేమి కలుపుతారు? ఇక్కడ మనం లస్సీ కూడా చూడొచ్చు. లస్సీ చిక్కగా ఉంటుంది. ఓకే అండి. బాదం కలుపుతాం, కలాకాన్ కలుపుతాం, షుగర్. లస్సీ ఎంత అంటే గ్లాసు? లస్సీ 40 రూపీస్, పుదీనా జ్యూస్ 20 రూపీస్, బటర్ మిల్క్ 20 రూపీస్. మీరు ఈ షాప్ ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు? బట్టి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు. కృష్ణకాంతి పార్క్ దగ్గర 18 సంవత్సరాల నుంచి పెడతాం. 18 సంవత్సరాల నుంచి ఇదే కృష్ణకాంతి పార్క్ దగ్గర. మీరు కూడా వస్తే మాత్రం పక్కా ఈ ఆంటీ షాప్ కి అయితే ఒకసారి అయితే విజిట్ చేయాలి. నేను ఆల్రెడీ టేస్ట్ అయితే చేసా. పుదీనా అయితే చాలా దిక్కులను అయితే ఉన్నది హైదరాబాద్ లో గట్టని, కానీ మనకి ఇక్కడ మాత్రం చాలా కొత్తగా చాలా మంచి టేస్ట్ లోనే అయితే లభిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలందరూ బయట సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారు, థమ్స్అప్ అని సో డ్రింక్స్. అవి తాగడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉన్నదా? అంతే కదా, అదంతా కెమికల్ తో చేస్తారు. మేము న్యాచురల్, అది పుదీనా గ్రైండర్ కేసి రసం తీస్తాం. రసం తీసి వాటర్లో కలిపి నిమ్మరసం, పుదీనా రసం, అల్లం, సొంటి, మిరియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ యాడ్ చేస్తాం కాబట్టి తాగితే మంచిది. దీనివల్ల యూజ్ మరోసారి చెప్తారా? చెప్తా. దీన్ని తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, కొంతమందికి నోటి దుర్వాసన ఉన్నా తగ్గిపోతుంది, హీట్ తగ్గిపోతుంది. చూస్తున్నాం కదా, 20 రూపీస్ పెట్టి మనం బయట ఒక సాఫ్ట్ డ్రింక్ తాగే కన్నా ఇక్కడికి వచ్చి పుదీనా ఒక గ్లాస్ తాగితే మాత్రం చూస్తున్నారు కదా కస్టమర్స్ ఎలాగైతే తీసుకుంటున్నారు. అంటే కంటిన్యూగా వీళ్ళు ఇక్కడైతే 18 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ అయితే రన్ అయితే చేస్తున్నారు. ఇలా చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి చాలా అయితే తాగుతున్నారు. మరి మీరు కూడా హైదరాబాద్ కృష్ణగాంధీ పార్క్ వస్తే మాత్రం మీరు తప్పకుండా అయితే ఒకసారి అయితే ఆంటీ షాప్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. గైస్ మరో విషయం ఏంటంటే మనకి ఇలాగ ప్రతి దిక్కున చాలా షాప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరూ కుండల బదులు ప్లాస్టిక్ డబ్బాలను అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వల్ల మనకి క్యాన్సర్ అన్నది ప్రతి ఒక్కరికి అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. కానీ ఆంటీ వాళ్ళు మాత్రం ప్యూర్ స్టీల్ డబ్బాలే మొత్తం అంతా అయితే ఇక్కడైతే యూజ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల కూడా ఒక మంచి యూజ్ అయితే ఉన్నదో చూడొచ్చు. చూస్తున్నాం కదా ఆంటీ నాకైతే గ్లాస్ అయితే ఇచ్చారు మంచిగా. వావ్, ఈ హైదరాబాద్లో చాలా దిక్కుల్లో నేను పెరుగు డైలీ తింటుంటాం, కానీ ఈ టేస్ట్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు. ఆంటీ దగ్గర అయితే దొరికింది. అంటే వీళ్ళు ఇక్కడ మజ్జిగ ఓన్గా అయితే వీళ్ళైతే తయారు చేస్తున్నారంటే అది కూడా ఇక్కడ ఏవైతే ఫార్మ్స్ ఉన్నాయి గేదెల ఫార్మ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు కలెక్ట్ చేసుకుని వీళ్ళ ఓన్గా అయితే పెరుగు తయారు చేసి వీళ్ళు ఇక్కడ మజ్జిగని అయితే తయారు చేస్తున్నారు. మరి ఈ ఎండాకాలాన్ని మీరు తప్పకుండా మాత్రం ఒకవేళ మీరు కృష్ణగాంధీ పార్క్ వస్తే మాత్రం చూస్తున్నారు కదా శ్రీ వినాయక
షాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకండి. ఆంటీ అయితే 24 అవర్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సక్సెస్ఫుల్ గా ఈ షాపు 18 ఇయర్స్ నుంచి ఇలా మంచిగా రన్ అయితే అవుతుంది. ఇక్కడ మీ అందరికి కూడా మరొకసారి తెలిస్తే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. మామ మామ ఒకసారి ఆపండి. ఆ.